ఈరోజు మనం ఆలోచిస్తే ఒక సహోదరుని మనం కోల్పోయాం. నిజంగా చాలా బాధాకరం అది. అయినప్పటికీ ఎవ్వరూ భయపడడం కానీ, ఎవరు కూడా వీగిపోవడం కానీ, విశ్వాస విషయంలో బలహీనులు కావడం కానీ చేయొద్దు. దేవునికి తెలియకుండా ఏది మన మధ్యకు రాదు. దేవునికి తెలియకుండా ఏది నీ జీవితంలో, నా జీవితంలో జరగదు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? నా జీవితంలో జరిగే ప్రతి ఆలస్యానికి, నా జీవితంలో జరిగే ప్రతి కన్నీటికి, నా జీవితంలో జరిగే ప్రతి నలుగుడికి, నేను నలిగిపోతున్నానంటే, లేదా ఈరోజు నేను ఇలా నిలబడి ఉన్నానంటే, వాటన్నిటి వెనక దేవునికి అన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఇది కదా మన విశ్వాసం, ఇది కదా మన విశ్వాసం. దీన్ని వదిలేసి ఎందుకు జరిగింది ప్రభా, ఎలా ఉంటే నేను విశ్వాసాన్ని వదిలేస్తాను ప్రభా, సిగ్గుచేటండి, సిగ్గుచేటు. అలా మాట్లాడితే సిగ్గుచేటు, చిన్నతనం. ప్రభువుకి అది మహిమ కాదు. ఈ కాలంలో జరిగే ఏ బాధైనా, వేదనైనా అది కొద్దిసేపే. ప్రత్యక్షము కాబోయే మహిమ ముందు ఇవి అన్నీ ఎన్నదగినవి కావు, ఎన్నదగినవి కావు. ఇంకా కొద్ది రోజులే. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏదీ లేదు.